యోగా అనేది ఒక పాజిటివ్ థింకింగ్ ని అలవాటు చేస్తుంది. ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్ వచ్చినప్పుడు హెల్త్ గాని వెల్ బీయింగ్ గాని ఆటోమేటిక్ గా బెనిఫిట్ అవుతాం. ప్రతిరోజు ప్రతి ఒక్క వ్యక్తి 1 గంట ప్రాణాయామం, ఆసనాలు, అదే సమయం మెడిటేషన్, ఈ 3 మనం ప్రాక్టీస్ చేసుకోగలిగితే ఇంకా టెన్షన్ లేదు, స్ట్రెస్ లేదు, కోపం లేదు. యూ ఎంజాయ్ ది వర్క్. 2 కోట్ల మంది 21వ తారీఖున అటెండ్ కావాలని అందరూ కూడా ఎక్కడికక్కడ స్కూల్స్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి స్కూల్స్ ఓపెన్ చేస్తానే 1 అవర్ ఎవ్రీడే యోగా క్లాసెస్ పెట్టి యోగా టీచ్ చేసి రాబోయే రోజుల్లో అన్ని స్కూల్స్ లో యోగా పార్ట్ ఆఫ్ దర్ లైఫ్ క్యారియర్ ఆర్ సిలబస్ లో కూడా పెట్టి యోగాని ప్రమోట్ చేస్తాం. దీనివల్ల నాకు ఒక నమ్మకం ఉంది, ఇది గాని చేయగలిగితే ప్రొడక్టివిటీ విల్ బి వెరీ వెరీ ఎఫిషియెంట్. మోస్ట్ ప్రొడక్టివిటీ అచీవ్ చేసే పరిస్థితి వస్తుంది, చేస్తాం. ఇవన్నీ చేయడానికి వేరియస్ లెవెల్స్ లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఒక కమిటీ పెట్టుకున్నాం. ఇక్కడ సత్య గారు, లోకేష్ గారు వీళ్ళంతా కలిసి అదే మరి స్టేట్ లెవెల్ అఫెక్ట్స్ కమిటీ పెట్టుకున్నాం. డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ, మున్సిపల్ లెవెల్ కమిటీ, మండల్ లెవెల్ కమిటీ, ఫైనల్ గా గ్రామ లెవెల్లో కూడా సచివాలయం ఆధ్వర్యంలో అక్కడ పంచాయతీ అవన్నీ కూడా పెట్టి ఇటు ప్రజాప్రతినిధుల్ని, అధికార యంత్రాంగాన్ని, ప్రజల్ని అందరినీ భాగస్వాములు చేస్తాం. ఆల్ ఏజెస్, ఒక స్టూడెంట్సే కాకుండా ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఉండే లేబర్ దగ్గర నుంచి ఎంతమంది ఇన్వాల్వ్ అయితే అంతమందిని ఇన్వాల్వ్ చేస్తాం. దీనికి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తాం. సచివాలయ లెవెల్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తాం. దీన్ని అవేర్నెస్ బిల్డప్ చేస్తాం. బిల్డప్ చేసి రేపు ఎన్ని కూడా కల్మినేషన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా 2025 5 లక్షల మంది, దానికి కూడా ఇప్పటి నుంచే ప్లాన్ చేయమన్నాం. ప్లాన్ చేసి ఏ విధంగా రావాలి, ఎక్కడెక్కడ వస్తాయి, ఇవన్నీ కూడా డీసెంట్రలైజేషన్, ఆర్గనైజేషన్ ఒక పర్ఫెక్ట్ ఏమేం చేయాలి అవన్నీ చేస్తాం. ఎంత స్పేస్ కావాలి అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. అవన్నీ చేసి ముందుగానే సిస్టమాటిక్ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ మెటికులస్ గా చేయడం కోసం వీఆర్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రోగ్రామ్. అదే సమయంలో రాష్ట్రం మొత్తం అన్ని ప్లేసులు కలిపి ఎక్కడెక్కడ చేయాలనో ఇయర్ మార్క్ చేస్తాం. నెంబర్ ఆఫ్ ప్లేసెస్, నెంబర్ ఆఫ్ పీపుల్ అవన్నీ కూడా ఇయర్ మార్క్ చేస్తాం. మినిమం 2 కోట్ల మంది పార్టిసిపేటెడ్ గా చేస్తాం. వాళ్ళల్లో కూడా లీడ్ చేయడానికి ఎవరెవరు ఈ కోర్సెస్ లో పాస్ అయ్యారో వారు లీడ్ చేస్తారు ఈ ఈవెంట్. అక్కడ కొంతమంది ఇక్కడికి వస్తారు, కొంతమంది గ్రామాల్లో కూడా లీడ్ చేస్తారు. స్కూల్స్ కావచ్చు, ఛాంపియన్స్ కింద పెడతాం. ఎవరైతే సర్టిఫికేట్ తీసుకొని ప్రాక్టీస్ చేసి వాళ్ళు బెటర్ గా టెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా పెట్టి వాళ్ళ ద్వారా మిగిలిన ఒక లీడర్ గా పెట్టి టీం లీడర్ గా వాళ్ళ ద్వారా ఇవన్నీ చేస్తాం. ఇవన్నీ చేసి ఈ ఈవెంట్ ని రాబోయే రోజుల్లో మొత్తం ప్రపంచం అంతా అడాప్ట్ చేసుకుంటుంది. భారతదేశం ముందుంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ట్రెండ్ సెట్టర్ గా ఉంటుంది. జూన్ 21 విశాఖపట్నం. దీనికి యోగాంధ్ర 2025. అదే సమయంలో ఈ మంత్ లాంగ్ మనం చేసే కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకురావడం, ప్రపంచానికి ఒక గుర్తింపు తెచ్చే విధంగా ఈవెంట్ జరపాలనుకుంటున్నాం. అనేక దేశాల్లో జరుగుతుంది, దేశంలో అనేక ప్రాంతాల్లో జరుగుతుంది. కానీ ఈ ఈవెంట్ అనేది ఇంతవరకు జరిగిన అన్ని ఈవెంట్స్ కంటే ఒక రికార్డ్ స్థాయిలో ప్రపంచంలో ఏమైనా రికార్డ్స్ ఉంటే అవన్నీ కూడా బ్రేక్ చేస్తూ ఒక నూతనమైన రికార్డ్ ఎస్టాబ్లిష్ చేసేట్టుగా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి తలపెడుతున్నాం. రాష్ట్రం మొత్తం ఈ నెల రోజుల్లో ప్రిపేర్ చేసి కనీసం 2 కోట్ల మంది తక్కువ కాకుండా ఆ రోజు యోగాలో 7 నుంచి 8 గంటలకు పార్టిసిపేట్ చేయాలనేది మా సంకల్పం. దానికోసం పనిచేస్తున్నాం. ఇంకొక పక్కన కనీసం 10 లక్షల మందికి పైన యోగా సర్టిఫికేట్స్ ఇవ్వాలని, కోర్సెస్ చేయాలని. ఇది ఆన్లైన్, ఆఫ్లైన్ 2 కూడా పెడుతున్నాం. ఆన్లైన్ లో కూడా ఎప్పటికప్పుడు పెట్టడం, ఆఫ్లైన్ లో కూడా దీన్ని ఫిజికల్ గా కూడా ఎంతమంది గురువులు ఉంటే వాళ్ళందరినీ తయారు చేసి సెన్సిటైజ్ చేసి వారి దగ్గర దీన్ని చేయడం. 21వ తారీఖు 5 లక్షల మందితో, ఇది వరల్డ్ రికార్డ్. 5 లక్షల మంది సముద్ర తీరంలో, ఇది విశాఖపట్నం రామకృష్ణ బీచ్ ఉందో అక్కడి నుంచి నేరుగా భోగాపురం, సముద్రం, ప్రజలు, ఈ 2 కూడా యూనిక్ దృశ్యంగా తయారు చేయాలనేది ఒక సంకల్పం. ఎందుకంటే అనేది ఇక్కడ జరిగితే రోడ్ల మీద, గ్రౌండ్స్ మీద జరుగుతుంది. కానీ సముద్రం పక్కన ఇలాంటి ఈవెంట్ చేయడం అనేది అరుదైన అనుభవం. అందులో 7 గంటల నుంచి 8 గంటలంటే బీచ్ నుంచి బెస్ట్ బ్రీజ్, నేచర్, ఒక బ్రహ్మాండమైనటువంటి కల్మినేషన్ అవుతుందనేది మా ఉద్దేశం. ఈ రోజు మనం చూస్తే ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా 2014 డిసెంబర్లో
యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఆమోదించి ప్రపంచం అంతా జరపాలని నిర్ణయం తీసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. దాని ప్రాముఖ్యత చెప్పడం, అదే మరిగా ఆ ప్రాముఖ్యత వాళ్ళు గుర్తించే విధంగా చేయడం, దానిపైన ఇది ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ కింద ఒక రోజు ప్రత్యేకంగా కేటాయించి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేసే పరిస్థితికి వచ్చారు. హోలిస్టిక్ వెల్ బీయింగ్ ఒక మనిషి యొక్క జీవితంలో ఒక విధంగా చెప్పాలంటే ఒక మెరుగైన జీవన ప్రమాణాలకు నాంది, బెటర్ లివింగ్ కి పునాది యోగా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.